నేర్చుకునే అంశము జీవాధారముకు కట్టడలు. ఏమవుతుంది? జీవాధారముకు కట్టడలు. జీవాధారముకు కట్టడలు. ఈ అంశాన్ని ఇంకొద్దిగా లోతుగా మనం పరిశీలన చేసినప్పుడు జీవమునకు ఆధారమగు కట్టడలు. దేనికి? జీవమునకు ఆధారమగు కట్టడలు. ఏ జీవమునకు ఆధారమగు కట్టడలు? ఈ భూమి మీద మీరు నేను జీవించే 60 సంవత్సరాలకో 70 సంవత్సరాలకో 100 సంవత్సరాలకో జీవించే జీవితానిక? బహుశా ఉదాహరణకు ఈ భూమి మీద మనం జీవించే ఈ జీవితానికి కట్టడలు ఏమిటి? ఖచ్చితంగా ఏదైనా ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, పనుబాట్లు చేయాలి. అవునా కదా? కుటుంబ యజమాని అయితే కుటుంబాన్ని పోషించుకోవాలి, కుటుంబ యజమానురాలు అయితే తన యొక్క ఇల్లును చక్కబెట్టుకోవాలి, బిడ్డలైతే తల్లిదండ్రుల మాట వినాలి. ఇవన్నీ కూడా జీవనాధారమగు కట్టడలు భౌతికంగా. మరి ఆత్మీయంగా చూస్తే దేవుని ఎరిగినటువంటి నీవు నేను ఆయన చిత్తమును ఎంత మట్టుకు గ్రహించగలుగుతున్నాను? ఆయన చిత్తమును గ్రహించాడు నీవు నేను ఎంత మట్టుకు దాన్ని కొనసాగించగలుగుతున్నాము? ఎంత మట్టుకు దాన్ని పాటించగలుగుతున్నాము? ఎంత మట్టుకు దాన్ని గైకొనగలుగుతున్నాము? అవునా కదా? ఆయన చిత్తమును గైకొన్న వారికి పరలోకమా? ఆయన చిత్తమును గైకొని మరణం వరకు నమ్మకంగా జీవించిన వారికి పరలోకమా? ఎవరికి పరలోకం అంటున్నాడు దేవుడు? ఏమండి? ఆయన చిత్తం ఏమైందో గ్రహించి ఆ చిత్తము వాక్యానుసారంగా ఉన్నదా లేదని గ్రహించి ఆ వాక్యానుసారంగా ఉన్నటువంటి చిత్తమును మన మరణం వరకు కొనసాగించాలి. నిజంగా ఎంతమంది క్రైస్తవులు వారి మరణం వరకు దేవుని చిత్తాన్ని ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా జరిగించేవారిగా ఉంటున్నారు? ఆయన కోరుకున్నట్టుగా, వారు కోరుకున్నట్టుగా కాదు, మనం కోరుకున్నట్టుగా కాదు, మనకి ఇష్టమైనట్టుగా కాదు, ఆయనకి ఇష్టమైనట్టుగా ఎంతమంది క్రైస్తవులు ఆయన చిత్తాన్ని వారి మరణం వరకు కొనసాగించే వారిగా ఉంటున్నారు? ప్రియ సహోదరులారా, జీవమాధారమగు జీవధారమగు కట్టడలు నిత్య జీవాన్ని ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా నీవు పొందుకోవాలంటే ఏమి చేయాలో ఈ కట్టడం ద్వారా, ఈ ఆజ్ఞ ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ కట్టడం ద్వారా, ఈ ఆజ్ఞ ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సోదరులారా, నాటి కాలంలో దేవుని ప్రజలుగా జీవించాడు ఇశ్రాయేలీయులు. వారు ఏం చేశారంటే దేవుని యొక్క కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలను, కట్టడలను ధృవీకరించారు. ఏం చేశారు? నాటి కాలంలో దేవుని ప్రజలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు, జీవధారము ఆజ్ఞలు ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఉన్నాయి. అవునా? భూమి మీద కూడా కొన్ని మన బిడ్డలకు కొన్ని కండిషన్స్ ఖచ్చితంగా పెడతాము. ఇదిగో నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలాగ చేయాలి, ఇదిగో స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలాగ ఉండాలి, కాలేజీలు ఎలాగ ఉండాలి, ఇదిగో నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఎలాగ ఉండాలి అని మనము కొన్ని కండిషన్స్ ఖచ్చితంగా పెడతాము. ఎందుకు? మిగతా కొన్ని కండిషన్స్ ఇదిగో ఇది నువ్వు చేసినా చేయకుండా పర్లేదు కానీ ఇదైతే ఖచ్చితంగా చేయాలి అని పెడతానే. అదే రీతిగా జీవధారమకు కట్టడలను దేవుడు ఇశ్రాయేలు ఎదుటి పెట్టాడు. ఎవరు ఎదురు పెట్టాడు? ఇశ్రాయేలు ఎదుటి పెట్టాడు. ఆ జీవధారమకు
కట్టడంలో ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే అతి ప్రాముఖ్యమైనవి అయిన వాటిని తృణీకరించారు. ఏం చేశారు? తృణీకరించారు. ఎందుకంటే తృణీకరించడానికి కారణం ఏమైందంటే వారిలో ఉన్నటువంటి నిర్లక్ష్యము. ఏమిటంటే వారిలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, వారిలో ఉన్నటువంటి అశ్రద్ధ. ఏమవుద్దులే ఏంటిది? ఏమవుద్దులే అనే నిర్లక్ష్యము, అశ్రద్ధ వారిలో ఉన్నది. అంటే చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, అవి ఎంత ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు కట్టడాన్ని ఎరిగి కూడా వారు నిర్లక్ష్యము కలిగి ఉన్నారు, అశ్రద్ధను కలిగి ఉన్నారు. అంటే నిర్లక్ష్యాన్ని అశ్రద్ధను కలిగి ఉన్నారంటే వారికి ఆ విషయాన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుంటుంది? ఏం అర్థమవుతూ ఉంటుందండి? వారికి దేవుని ఎడల ఉన్నటువంటి భక్తి ఏమైంది, భయం ఏమైనది అనేది సింపుల్ గా అర్థమవుతుంది. అవునా కదా? ఒక పిల్లవాడు తల్లిదండ్రులకు లోబడుతున్నాడు అనేది ఎలాగ అర్థమవుద్ది? ఆ తల్లిదండ్రులకైనా బయట సమాజానికైనా ఏం విషయాన్ని బట్టి అర్థమవుతుందండి? ఆ పిల్లవాడి ప్రవర్తన బట్టే అర్థమైతే అర్థం కదా? అవునా కదా? మనం కూడా బయట నుంచి చూసే మనందరం కూడా ఏమనుకుంటాము? అయ్యో, ఈ యొక్క తల్లిదండ్రులు ఈ కుమారుడు కొరకు, ఈ కుమార్తె కొరకు ఎంతో ఖర్చు పెడుతున్నారు, చెమటోడ్చి సంపాదిస్తున్నారు. వారు సంపాదించిన ప్రతి పైసా కూడా వారు తినకుండా, వారు అనుభవించకుండా వారి బిడ్డల కొరకే కేటాయిస్తున్నారు. అయినా సరే వారి బిడ్డలు వారి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. వారి తల్లిదండ్రులంటే గౌరవించరు, వారి తల్లిదండ్రులంటే భయం చూపరు అని మనం ఎలాగైతే అనుకుంటున్నామో, మన ఆత్మలకు తండ్రి దేవుడు కూడా ఇశ్రాయేలీయులు ప్రాముఖ్యమైనటువంటి, అతి ప్రాముఖ్యమైనటువంటి ఆ జీవధారముకు కట్టడంలో గైకొనకుండా తృణీకరించినప్పుడు దేవుడు ఎంతో బాధపడి ఉన్నాడు. దేవుడు ఎంతో బాధపడి ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులు నిర్లక్ష్యము చూపినటువంటి కొన్ని విషయాల గురించి మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలీయులు నిర్లక్ష్యము చూపిన కొన్ని విషయాల గురించి గమనించడానికి ప్రయత్నం చేద్దండి. చూడండి, మొట్టమొదటి విషయంగా యెహోవా మార్గము న్యాయము కాదనుట. ఏంటిదంటండి? యెహోవా మార్గము న్యాయము కాదనుట. చూడండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 17వ వచనము. సహోదరులు ఎవరైనా చదవగలిగిన వాళ్ళు ఉంటే చదవచ్చు. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 17వ వచనము. అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయము కాదని అనుకుందురు. ఏంటండి? అయినను నీ జనులు అంటే ఎవరండి? దేవుని ప్రజలు. అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయము కాదని అనుకుందురు. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఏమనుకుంటున్నారంట? నీ మార్గము, యెహోవా మార్గము న్యాయము కాదని అనుకుందురు. అయితే వారి ప్రవర్తనయే కదా అన్యాయమైనది. ఏంటంటే అయితే వారి ప్రవర్తనే కదా అన్యాయమైనది. మరోసారి ఫస్ట్ చదువుతాను. అయినను నీ జనులు
యెహోవా మార్గము న్యాయము కాదని అనుకొందురు. ఎప్పుడు అనుకుంటున్నారో తెలుసా? ఏమండి, ఎప్పుడు అనుకుంటున్నారో తెలుసా? ఫరో బానిసత్వం కింద 400 సంవత్సరాలు ఉన్నారు. అవునా? 400 సంవత్సరాల తర్వాత మోషే ద్వారా దేవుడు ఫరో బానిసత్వం నుండి విడిపించిన తర్వాత ఆ ఐగుప్తు నుండి బయటకు వచ్చేటప్పుడు మొట్టమొదటిగా ఏమెదురైంది ఇజ్రాయేలుకు? ఏమెదురైందండి? ఎర్ర సముద్రం ఎదురైంది, మహాసముద్రము. ముందుగా చూస్తేనేమో ఎర్ర సముద్రము, ఈ వెనుకగా చూస్తేనేమో ఫరో సైన్యము తరుముకుంటూ వస్తున్నది. మోషే ప్రార్థించాడు, అయ్యా యెహోవా, నేనేం చేయాలి? ఈ జనులను ఏమని నడిపించాలన్నప్పుడు ఏమన్నాడు? నీ కర్ర చాపి 2 పాయలుగా చేయమన్నాడు. ఇక్కడ మోషే చేతిలో ఉన్నటువంటి కర్రకు అద్భుతాన్ని చేసే శక్తి ఉన్నదా? ఆ కర్ర ద్వారా దేవుడు అద్భుతం చేశారా? ఏమండి, మోషే చేతిలో నుండి కర్రకున్నటువంటి కర్రకు అద్భుతమైన శక్తి ఉన్నదా? ఆ కర్ర ద్వారా, ఆ మోషే ద్వారా దేవుడు అద్భుతాన్ని చేశారా? మోషే ద్వారా దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఆ తర్వాత చేదైన నీటిని తీపిగల నీటిగా దేవుడు మార్చాడా? మార్చలేదా? ఆ తర్వాత 40 సంవత్సరాల మహారణ్యంలో, ఇప్పుడు అదే మహారణ్యానికి నీవు నేను వెళ్ళాలంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వీళ్ళు చాలా మందిని అనుమతించట్లేదు. ఒకవేళ ఒకరిని ఇద్దరిని అనుమతించినా వెళ్ళేటప్పుడు మన బాడీ అధికారులు మొదలుకొని నన్నెత్తి వరకు టెస్ట్ చేస్తుంది. మళ్ళా ఆ యొక్క అరణ్యం నుండి వచ్చేటప్పుడు మళ్ళా అధికారుల నుండి నన్నెత్తి వరకు టెస్ట్ చేస్తుంది. ఎందుకంటే విష సర్పాలు, ఆ యొక్క విషపూరితమైనటువంటి ఆ పురుగులు కానీ ఏమైనా కుట్టి ఆ బాడీ విషపూరితమైతే ఆ బాడీ మళ్ళా సమాజంలోకి వెళ్తే ప్రమాదం అని. అవునా? అటువంటి మహారణ్యంలో 40 సంవత్సరాలు వారిని ఒక్క చీమ కూడా వాళ్ళకు కుట్టకుండా, వాళ్ళ దరి చేరకుండా. అందుకోసమే దేవుడు అంటాడు, వారి చెప్పులు అరిగిపోలేదు, వారి వస్త్రములు నలిగిపోలేదు. ఇవాళ మనం ఈ వస్త్రాలు, ఉతికిన వస్త్రాలు వేసుకుంటావునా? ఉదయాన్నే ఈ వస్త్రము ఒకరోజు పనిచేస్తుందా? ఒకరోజు అయితే బాగానే ఉంటుంది, స్మెల్ కాకుండా, బ్యాడ్ స్మెల్. 2వ రోజుకి ఏమవుతుందండి? 3వ రోజుకి అసలు ఈవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక 10 రోజులు ఈ వస్త్రాన్ని వేసుకోగలమా? ఈ ఒక 10 రోజులు ఈ వస్త్రాన్ని వేసుకున్న వారిని మనం ఏమంటున్నాము? పిచ్చోళ్ళు అంటున్నావునా? మైండ్ సరిగా లేనోళ్ళు అంటున్నాము. మరి దేవుడు 6,50,300 పైచిలుకు మందికి నీటిని అందించాడు. ఎక్కడ? మహారణ్యంలో. అవునా? 20 సంవత్సరాలు మన్నాను కురిపించాడు. అవునా? మన్నా అంటే ఏంటి? మాంసాహారము. మరొక 20 సంవత్సరాలు, ఆ 20 సంవత్సరాల తర్వాత మళ్ళా శనిగారు గొనిగారు, అయ్యా ఎప్పుడు ఇదే మాంసాహారమా అన్నారు. మళ్ళా దేవుడు ఏం చేశాడు? పూరేళ్ళను మరొక మాంసాహారాన్ని కురిపించాడు. చూడండి, పూరేళ్ళను మరో మాంసాహారాన్ని కురిపించాడు. ఎంతగా వారిని కాపుదలిస్తూ వారిని కాపాడుతూ చివరికి ఎక్కడ చేర్చాడు దేవుడు? తాను వాగ్దానం చేసే ప్రకారము పాలు తేనెలు ప్రవహించు కనానులకు వారిని ప్రవేశపెట్టాడు. అవునా? ఈ మధ్యలో మనం ఈ విషయాన్ని చెప్పుకుంటూ పోతే ఇక్కడే దాదాపు 2 గంటల సమయం పెట్టింది. కానీ షార్ట్ చెప్తే, వారు దేవునికి విరోధమైనటువంటి రాజుల యొక్క రాజ్యాల గుండా పోవాలి ఇశ్రాయేలు జనాంగము. మరి పోవటానికి 1 రాజ్యాల గుండా ఆ రాజులు వెళ్ళమంటానికి వీళ్ళతో పాటు వీళ్ళ పశువులు ఉన్నాయి, వీళ్ళతో పాటు సమస్తం ఉన్నాయి కదా.
ఏ రాజు అయితే నా రాజ్యము గుండా వెళ్ళటానికి వీలేదన్నాడో దేవుడు ప్రతి రాజును ఓడించి మోషే ద్వారా తీసుకువెళ్ళాడు కానానుకు. ఏం చేశాడు? తీసుకువెళ్ళాడు. అంటే కఠినమైన బానిసత్వము ఎక్కడ? ఐగుప్తులు, ఫరో కింద. అర్థమవుతుందండి? కఠినమైన బానిసత్వము ఎంత కఠినం అంటే ఒక 30 సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళితే ఎండ్లను ఎలా కట్టేవాళ్ళండి? ఆ యొక్క మట్టిని తొట్టించి, ఆ యొక్క ఎడ్లతో కానీ ఆ యొక్క గేదెలతో కానీ తొట్టించి ఆ యొక్క మట్టిని కలిపి ఏం చేసేవారు? గోడలుగా పెట్టేవాళ్ళు. ఫరో రాజు ఏం చేశాడు తెలుసా? ఆ మట్టిని ఆ యొక్క ఇజ్రాయేల్ చేత తొట్టించి దాహం కూడా తెచ్చలా. ఎందుకో తెలుసా? 70 మందిగా వెళ్ళారు ఎక్కడకు కరువు వచ్చిందని. 70 మంది. ఎంతమంది అయ్యారు? 6,50,300 పైచిలకు మంది అయ్యారు. ఆ యొక్క ఐగుప్తు రాజుకు భయం వేసింది. అమ్మో, ఈ మన ఐగుప్తులో మనం పుట్టి పెరిగాము, మనకంటే వలస వచ్చినటువంటి వీళ్ళు ఎంత అనుకులయ్యారు. వీళ్ళకి గనుక అన్నము పెడితే, వీళ్ళకి గనుక దాహం తీస్తే మనమే అజాయిషీస్ వీళ్ళు కొనసాగిస్తారని వాళ్ళను వెట్టి చాకరీ చేయించుకొని వాళ్ళకి అన్నము కానీ దాహము కానీ తీర్చలా. అటువంటి స్థితి నుండి దేవుడు విడిపించి ఎర్ర సముద్రాన్ని, మహాసముద్రాన్ని 2 పాయలుగా 2 గోడలుగా నిర్మించి 6 నెలలపై 6,50,300 పైచులకు మంది నడిపించాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్నో అద్భుతాలు చేసి ఎన్నో మేళ్లు పొంది, ఎన్నో ఆశీర్వాదాలు పొంది, ఎన్నో ఉపకారాలు పొంది చివరికి ఇజ్రాయిలీలు ఏమంటున్నారు? ఇజ్రాయిల్ ఏమంటున్నారండి? ఇప్పుడు చదవండి. అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయము కాదని అనుకొందురు. ఎంత మేలులను పొందిన తర్వాత, ఎన్ని ఉపకారాలు పొందిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారమ్మా? వాళ్ళు ఏమనుకుంటున్నారండి? యెహోవా మార్గము న్యాయమైనది కాదంట. అవునులే, కఠోర బానిసత్వం ఉంటే ఐగుప్తు రాజే మంచోడు. వాళ్ళకు బాగా పని చేయించుకొని ఆహారాన్ని పెట్టుకుంటే ఐగుప్తు రాజే మంచోడు. అవునా? నాటి ఇజ్రాయిలీలు అలాగుంటే నేటి క్రైస్తవులు కూడా, నేటి క్రైస్తవ సమాజంలో ఉంటే మనం కూడా ఎలాగున్నాము? ఆనాడు ఇజ్రాయేలు ఎలాగైతే దేవుని యొద్ద నుండి ఎన్నో ఆశీర్వాదాలను, ఎన్నో మేలులను పొందుకొని చివరికి దేవుని మార్గము న్యాయమైంది కాదని ఎలాగైతే అనుకున్నారో, నేటి క్రైస్తవులు కూడా తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక ముందు నుంచి దేవుడు నీ ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడు. అవునా? నీ ఎడల ప్రేమను కలిగి ఉన్నాడు. అవునా? నీ తల్లి గర్భంలో పిండంగా రూపించినది నీ తల్లి, నీ తండ్రి, నీ బంధువులు ఎవరు? ఆ పిండానికి 9 మాసాలు 10 మాసాలు ఆహారాన్ని అందించింది ఎవరు? దేవుడు. ఆ యొక్క 9 మాసాలు 10 మాసాల తర్వాత భూమి మీదకు సజీవంగా తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. సజీవంగా తీసుకొచ్చిన తర్వాత ఒక 20 సంవత్సరాలు నువ్వు చదువుకోవటంలో, ఉద్యోగాన్ని పొందుకోవటంలో సహాయం చేసేది ఎవరు? దేవుడు. మళ్ళా నీకు వివాహం చేయటంలో ఎవరు కృప కావాలి? దేవుడు. మళ్ళా నీకు కుటుంబ ఏర్పాట్లు ఎవరు సహాయం చేసేది? దేవుడు. ఇన్ని పొందుకున్న తర్వాత దేవుడు మన జీవితాల్లో ఇన్ని చేసిన తర్వాత ఆదివారమున దేవుని ఆరాధించమంటే మనం ఏమంటున్నాము? ఆదివారమున దేవుని ఆరాధించమంటే
మనం ఏమంటున్నాము? మాకు సమయం లేదండి, మేము ఉద్యోగంలో బిజీగా ఉన్నామండి, వ్యాపారంలో బిజీగా ఉన్నామండి, పనిపాట్లో బిజీగా ఉన్నామండి, మాకు సమయం లేదండి, నాకు ఆరోగ్యం బాగోలేదండి, నాకు కాలు నొప్పండి, చెయ్యి నొప్పండి, తల నొప్పండి. ఏమండి, అసలు నువ్వు సజీవంగా ఉన్నావంటే ఎవరి కృప? మర్చిపోయినావా? ఇజ్రాయేలు మాదిరిగా మర్చిపోతున్నావా? వాళ్ళకన్నా ఎలాంటి బిల్డింగ్లు ఉన్నాయా? ఇలాంటి వెహికల్స్, బైక్లు కానీ, కార్లు కానీ, ఇలాంటి లైట్లు ఉన్నాయా? మరి వారికంటే శ్రేష్ఠులుగా మనం ఉంచినప్పుడు ఈనాడు నేటి క్రైస్తవ సమాజం నుండి క్రైస్తవులందరూ కూడా ఏమంటున్నారు? అయ్యో, దేవుని ఆజ్ఞలు చాలా కఠినంగా ఉన్నాయండి, దేవుని ఆజ్ఞలు చాలా కష్టంగా ఉన్నాయండి. ప్రతి ఆదివారం దేవుని ఆరాధించాలా? అమ్మో, మాట్లాడకం కుదిరిద్ది, మాట్లాడ కలిసిద్ది, మా ఇష్టం వచ్చినప్పుడు దేవుని ఆరాధిస్తాము అంటే మరి దేవుడు కూడా ఆయనకి ఇష్టం వచ్చినప్పుడే నీకు ఆక్సిజన్ ఇస్తానంటే ఏమండి? ఈ లోకంలో చాలా మంది నేను దేవుడు నమ్ముకొని 20 సంవత్సరాలు అవుతుంది, అయినా సరే దేవుడు నా జీవితంలో ఒక్క మేలు కూడా చేయలేదంటారు. కానీ దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు, ఈవేళ ఒక అంబులెన్స్ లో 1 గంట ఆక్సిజన్ మనం కొనుక్కోవాలంటే ఎంత అవుతుందండి? అంబులెన్స్ లో 1 గంట ఆక్సిజన్ కొనుక్కోవాలంటే ఎంత అవుతుంది? ఏమండి, ఒక 10,000, 20,000, 5,000 అవుతుంది. 24 గంటల ఆక్సిజన్ ఎవరు నువ్వు ఎంత పెట్టుకుంటున్నావు? ఏమండి, ఎంత పెట్టుకుంటున్నావు మనం 24 గంటలు? మరి రోజుకి 24 గంటలు మనం ఎప్పటివరకు మనకు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని కోట్ల రూపాయలు దేవుడిని చెల్లించాలి? ఆలోచన చేస్తున్నావా? ఆలోచన చేస్తున్నావా? దేవుడు నీ ఎడల నువ్వు ఆయనను తృణీకరిస్తున్నా, ఆయన ఆజ్ఞలో కఠినమైనవిగా ఉన్నవని నువ్వు భావిస్తున్నా, ఇంకా నీ మీద ప్రేమ చూస్తున్నాడే. అది ప్రేమ అంటే ఏమండి? ఇంకా నీ మీద ప్రేమ చూపుతున్నాడే, అది ప్రేమ అంటే. ఇంకా ఏమైందంటే ఈనాడు పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుని ఆరాధించే విషయంలో దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? ఆదివారం ఆరాధనలో ఏమి ఆజ్ఞలు పాటించాలని ఆయన కోరుతున్నాడు? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం మనం ఒకసారి గమనిస్తే, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం గమనిస్తే, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఏంటంటుంది? మీ పరిశుద్ధ గ్రంథాల్లో కూడా అంతే ఉన్నదా? చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనము, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. అంటే పరిశుద్ధ గ్రంథం అంటే ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఈనాడు ఎంతమంది క్రైస్తవులు ఆదివారమున రొట్టె విరుస్తున్నారు? చేతులు ఎత్తండి. ఎంతమంది క్రైస్తవులు ఆదివారమున రొట్టె విరుస్తున్నారు? ఆదివారం అంటే ఇక్కడ మళ్ళీ ఒక తోపులు యాడ్ చేసుకున్నారు. ఏమని? మొదటి ఆదివారం అని, 2వ ఆదివారం అని, 3వ ఆదివారం అని, 4వ ఆదివారం అని, ఒక ఆయన 2 నెలలకోసారని, ఒక ఆయన 3 నెలలకోసారని, ఒక ఆయన 6 నెలలకోసారని, ఒక ఆయన క్రిస్మస్ నాడని, ఒక ఆయన జనవరి 1 నాడని. మనకు కుటుంబ అభివృద్ధి ఒక సహోదరు అంటున్నారు, అవునా? ప్రతి ఆదివారం ప్రభు యొక్క శరీరాన్ని తినాలా? ప్రతి ఆదివారం ప్రభు యొక్క రక్తాన్ని తాగాలా? అమ్మో, ఇది అసాధ్యం కదా. నేను ఉద్యోగం చేస్తున్నానండి, ఎప్పుడో వారానికి నెలకు ఒక ఆదివారం సెలవు అంటున్నా యజమాని సెలవు ఇస్తాడు. ప్రతి
ప్రతి ఆదివారం వచ్చి ఈ ప్రభురాత్రి భోజనం తీసుకోవాలంటే ఎలా సాధ్యమండి? దేవునికైనా న్యాయం ఉండాలి కండి ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం తీసుకోమంటానికి. మరి నీకైనా న్యాయం ఉండాలి కండి. ఈ శరీరం కొరకు నువ్వు లేచి నిలబడుకొని టిఫిన్తో ప్రారంభిస్తావా? ఈ శరీరానికి టిఫిన్ అందిస్తావా? అవునా? మధ్యలో లంచ్ ఇస్తావా? మధ్యాహ్నము భోజనము, రాత్రి భోజనము, మధ్యలో జ్యూసులని, స్నాక్స్ అని ఎన్ని ఇస్తాను? ఏమండి? వారంలో ఈ శరీరానికి, ఈ శరీరము బలంగా ఉండటానికి, దృఢంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఒక్కరోజన్న టిఫిన్ మానుతున్నావా? ఒక్కరోజన్న భోజనాన్ని మానుతున్నావా? ఏమండి? ఒక్కరోజన్న టీ రాకుండా మానుతున్నామా? ఈ శరీరము ఆరోగ్యంగా ఉండుటకు, బలంగా ఉండుటకు ఎన్ని భౌతికమైన ఆహారాలు తింటున్నాము. మరి వారానికి ఆదివారం నా పునరుత్థాన దినం అంట దేవుడు. ఆ పునరుత్థాన దినాన ఎందుకైతే దేవుని ఆరాధించడానికి వెళ్తున్నామో ఆ ఆరాధనలో ప్రముఖమైన భాగము ప్రభురాత్రి భోజనము. మరి ఎంతమంది క్రైస్తవులు ప్రతి ఆదివారమున ప్రభురాత్రి భోజనాన్ని తీసుకునే వారిగా ఉంటున్నారు? లేఖనం నిజంగా అలాగే చెప్తుందా అంటే అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం ప్రకారము ఆదివారం అని బైబిల్ చెప్తుంది. దానికి మనుషులు వారి వారి ఇష్టాల చొప్పున ఆదివారం అని దేవుడు చెప్తే మొదట ఆదివారం అని, రెండవ ఆదివారం అని, 3 అని, 4 అని వారి ఇష్టం కొద్దిగా ఆచరిస్తున్నారు. చాలా మంది ఏమంటున్నారంటే మా సంఘంలో ఇదిగోండి 2వ వారం మా పిల్లలందరూ కూడా గురుకుల పాఠశాలలో ఉన్నారు. మా అయ్యగారిని అడిగాను, ఇదిగో అయ్యగారు నువ్వు 2వ వారం ఉంటే మాత్రం బాగోదు, మేమందరం కూడా మా పిల్లల్ని చూసుకోవడానికి కావాలంటే మా అయ్యగారు 3వ వారం పెట్టిండు. ఏంటండి? కాబట్టి ఆనాడు ఇజ్రాయేలు ఏ రీతిగా అయితే దేవుని యొద్ద నుండి సమస్తమైన మేళ్లు పొంది చివరికి ఆయన మార్గము న్యాయమైనది కాదని వారు భావించారు, నేటి క్రైస్తవులు కూడా అలాగే భావించట్లేదా? ఆదివారం ఎందుకు మనం ఆరాధించడానికి వెళ్తున్నాము? ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకోవడానికి. అవునా? మొదటి కొరింథీ 11వ అధ్యాయం 23-27 వచనంలో ఏమంటున్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఏం చేయడం చెప్పును. అంటే ఆదివారమున దేవుడు తీసుకోమన్నాడు అంటే మనకు సమయం లేదని, మనం దేవుని ఆరాధించడానికి వెళ్ళే సమయం లేదని, దేవుని ఆరాధించడానికి వెళ్ళే ఆసక్తి లేదని, మనకు ఆసక్తి లేకపోతే దేవుని ఆజ్ఞలు ఎలాగో కఠినమైనదని మనం భావిస్తాము. ఆయన మార్గము న్యాయమైంది కాదని ఎలాగ భావించగలము? అందుకోసమే నిర్గమాకాండం 33:17 ద్వారా యెహెజ్కేలు ప్రవక్త ఉన్నాడు. యెహెజ్కేలు ప్రవక్త ఉన్నాడండి. యెహెజ్కేలు ప్రవక్త ఉన్నాడు. చూడండి వాళ్ళు ఏ ఉద్దేశంతో అలాగన్నారని అంటున్నాడు. చూడండి 33:17 రండి. అయితే వారి ప్రవక్తనే కదా న్యాయమైనది. ఏంటట? ఈనాడు మనం కూడా ఇంకా ఏదో సంపాదించాలని ఆదివారం దేవుణ్ణి ఆరాధించడానికి వెళితే ఆ వెళ్ళే రోజు ఎక్కువగా శాలిస్తానంటే, ఎక్కువగా ఆ యొక్క కూలేస్తానంటే వెళ్ళే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. కాబట్టి సహోదరుడా ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని మార్గం ఎప్పుడు కూడా ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా అన్యాయమైందైతే కాదు. అన్యాయమైందైతే కానే కాదు. మనమే అన్యాయపు మనసును కలిగి ఉంటున్నాము. మనం అన్యాయపు మనసును కలిగి ఉంటూ ఆయనేదో మనకు ఆజ్ఞలు అన్యాయంగా ఇచ్చినట్లు
ఫీల్ అవుతున్నాము. ఆయన మనకు ఆజ్ఞలు అన్యాయంగా ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నాము. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, ఒకసారి ఆలోచన చేసుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం ద్వారా దేవుడు అన్నాడు చూడండి. ప్రతి ఆదివారమున ప్రభు శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని నువ్వు పానం చేస్తే నీకు కలిగే ప్రయోజనం ఏంటనేది దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం చూడండి. నా శరీరము తిని నా రక్తము త్రాగుగాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభురాత్రి భోజనాన్ని బాప్తిని తీసుకున్న ప్రతి క్రైస్తవుడు ఎప్పుడు అనుసరించాలో చెప్పిండు. ఆదివారం అన్నాడు, దానికి ముందు వెనుక తోకలేమి దేవుడు యాడ్ చేయాల. తోకలేటి యాడ్ చేసుకుంది మనము. ఎందుకంటే మనకు అనుకూలమైన బోధలు కావాలి కాబట్టి మనము ప్రతి ఆదివారం దేవుని ఆరాధించే మనసు మనకు లేదు కాబట్టి ప్రతి ఆదివారము దేవుని కొరకు సమయాన్ని కేటాయించే ఆశ మనలో లేదు కాబట్టి ఆసక్తి లేదు, ఆశ లేదు. కాబట్టి ఆదివారం అన్నాడు. ఎందుకు ఆదివారం అన్నాడు? ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనతో, మనం ఆయనతో ఉంటామంట. అన్యోన్య సహవాసం కలిగి ఉంటామంట. అన్యోన్య సహవాసం కలిగి ఉండటం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటండి? మనకు మన జీవితంలో సోమవారం నుండి శనివారం వరకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇరుకు ఇబ్బంది వచ్చినా కూడా దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. ఇంకోటి ఏంటంటే ఆయన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవటం వల్ల మనకు ఒక భరోసా వచ్చింది, మనకు ఒక ధైర్యం వచ్చింది. ఏంటో తెలుసా? ఎటువంటి పాపం లేని స్థితిలోనే యేసు క్రీస్తు అంత శ్రమ పడితే క్రీస్తులోకి రాకముందు నేను పాపిగా ఉన్నానా? క్రీస్తులోకి వచ్చిన తర్వాత కదా నన్ను పరిశుద్ధిగా ఇచ్చింది. మరి నేను ఈ భూమి మీద ఈ కొద్దిపాటి కష్టాలను అనుభవించడంలో తప్పు లేదు అని మనము ఆయన వైపు చూస్తే మనకు భరోసా వచ్చింది. ఈ భూమి మీద ఏ క్రైస్తవుడైనా చెప్పగలరా, ఇదిగో ఈ నెలలో ఇదిగో ఇన్ని వారాల వరకు నేను 4వ ఆదివారం వరకు నేను 4వ ఆదివారము ప్రభురాత్రి భోజనం తీసుకుంటా, ఈ 3 ఆదివారాలు దేవుడు నాకు నా జీవితంలో ఏ కష్టాన్ని పెట్టడు, ఏ బాధను పెట్టడు, ఏ శ్రమ కూడా నా గడికి రాదని ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? మరి ఎందుకనంటే అవునా, ప్రతి ఆదివారం తీసుకోవాలా? మాకు తెలియదే. అదేంటండి దేవుడు ప్రతి ఆదివారం అంటే ఎలాగూ అని ఈనాడు మనం ప్రశ్నిస్తున్నాము. దేవుణ్ణి ఈనాడు మనం ఏం చేస్తున్నాం? ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే సంఘముగా కూడుకునేది దేవుని చిత్తాన్ని జరిగించడానిక, మన ఇష్టాన్ని జరిగించడానిక? సంఘముగా కూడుకునేది దేవుని చిత్తాన్ని జరిగించడానిక, మన ఇష్టాన్ని జరిగించడానిక? మరి దేవుని చిత్తాన్ని ఆరాధనలో 5 భాగాలు ఉండాలని దేవుడు చెప్తున్నాడు. 5 భాగాలు ప్రతి ఆదివారం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మరి ఎంతమంది క్రైస్తవులు ప్రతి ఆదివారము 5 భాగాల ద్వారా దేవుని నామాన్ని గణపరుస్తున్నారు, కీర్తిస్తున్నారు, కొనియాడుతున్నారు, ఆరాధిస్తున్నారు? ఎందువలన చాలా మంది క్రైస్తవులు వారి ప్రతి ఆదివారం ఆరాధనలో 3 వారాలేమో 3 భాగాలు ఉంటాయి, మిగతా 1 వారమేమో 5 భాగాలు ఉంటాయి. ఎందుకనంటే ఏదో దేవుడు మోయలేని భారాన్ని పెట్టినట్టుగా ఫీల్ అవుతున్నారు చాలా మంది. అయ్యో ప్రతి ఆదివారం తీసుకోవాలా?
మాకు తెలియదే అంటే పరిశుద్ధ గ్రంథంలో రాయించినా కూడా ఇంకా మాకు తెలియదే, మేము ఎప్పుడు వెళ్ళలేదే అని చోటుకే వస్తున్నారు, అనే స్థితిలోనే ఉంటున్నారు. కానీ ప్రియ సహోదరి సోదరుడా, దేవుడైతే తన ఇష్టాన్ని ఎవరైతే జరిగిస్తారో, తన చిత్తాన్ని ఎవరైతే తాను కోరుకున్నట్టుగా జరిగిస్తారో వారి యొక్క ప్రతి మొరను ఆయన వింటాడు, వారి ప్రతి మొరను ఆయన వింటాడు. కాబట్టి ఆనాడు ఇజ్రాయేలు మరి మనం అనుకుంటున్నామంటే దేవుని ఆజ్ఞలు చాలా భారమైనవి, చాలా భారమైనవి అని మనం అనుకుంటున్నాం. దేవుని ఆజ్ఞలు అయితే భారమైనవి కాదండి. మత్తయి 11:20 ద్వారా 28-29 ద్వారా దేవుడు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని సమస్త చెందారా నా ఎద్దకు రండి, నేను మీకు నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు ఇశ్రాయేలు దేవుడే ఉన్నాడు. సంవత్సరానికి 3 మార్లు ముమ్మారు యెరూషలేము పట్టణం పోయి నన్ను కనపరచాలి. ఇప్పుడు మనం యెరూషలేము పట్టణాన్ని బాగుందా? కానీ మనం ఏమనుకుంటున్నామంటే మన దగ్గర ఉన్నటువంటి దేవుని సన్నిధికి వెళ్ళటానికి మనం నిర్లక్ష్యపు దేవుడిని కలిగి ఉంటున్నాం, అశ్రద్ధను కలిగి ఉంటున్నాం. అమ్మో, ప్రతి ఆదివారం ఏం ఆరాధిస్తుంది? నెలకు ఒక ఆదివారం ఆరాధిస్తే చాలే, 2 నెలలకు ఒకసారి వెళితే చాలే, 3 నెలలకు ఒకసారి వెళితే చాలే, ఇలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. కానీ దేవుడు కూడా ఒక నెల కాదు, ఒక రోజు కాదు, ఒక్క సెకను మనకు ఆక్సిజన్ ఇవ్వకుండా ఉంటే ఈ శరీరం ఏమవుతుందండి? నేల మీద పడుతుంది. ఏమవుతుంది? ప్రాణం ఉంటుందా? ఊపిరి ఉంటుందా? కాబట్టి అర్థం చేసుకోండి, దేవుడు ఇంకను మన ఎడల ప్రేమ చూపుతూనే ఉన్నాడు. మనం ఆయన ఆజ్ఞలు భారమైనవిగా ఉన్నామనుకుంటున్నా కూడా ఆయన అన్యాయపు మార్గాన్ని మనం చూపుతున్నాడని అనుకుంటున్నా కూడా ఆయన మన ఎడల కాపురం ఇస్తున్నాడు, కృప చూపుతున్నాడు. ఇంకా మనము ముందుకు వెళ్ళినట్లయితే అనేకులమైన మనము స్వాస్థ్యము స్వతంత్రించుకొనుట. ఇదే యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి గమనించగలిగితే, ఇదే యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 24వ వచనము, 33-24 చదవండి. నరపుత్రుడా ఇశ్రాయేలు దేశంలో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్న వారు అబ్రహాము ఒంటరి అయి ఈ దేశమును స్వాస్థ్యముగా పొందెగదా, స్వాస్థ్యముగా పొందెను గదా. అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్థ్యముగా ఇవ్వబడదా అని అనుకొనుచున్నారు. ఏమనుకుంటున్నారంట? అబ్రహాము ఒక్కడై ఉన్నాడు, అబ్రహాము ఒక్కడై ఉన్నాడు. ఆయనకే దేవుడు ఇస్తానన్న స్వాస్థ్యాన్ని ఇచ్చాడే. మనం ఎంతమంది ఉన్నామో తెలుసా? ఎన్ని లక్షల మంది ఉన్నాం. మనకి కూడా దేవుడు కానీ మనకి కూడా దేవుడు అని ఇజ్రాయేల్ భావిస్తున్నారు. అంటే సంఖ్యను బట్టి దేవుడు స్వాస్థ్యాన్ని ఇస్తాడని భావిస్తున్నారు ఇజ్రాయేల్. నాటి ఇశ్రాయేలీయులు సంఖ్యను బట్టి దేవుడు స్వాస్థ్యాన్ని ఇస్తాడండి? ఎప్పుడైనా ఇచ్చాడా? చూడండి ప్రియులారా, ఎప్పుడైనా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా అని మనం గమనిస్తే, ఎప్పుడైనా ఇచ్చిన సందర్భాలు
ఉదాహరణకు నోవా కాలంలో ఎన్ని లక్షల మంది ఉన్నారండి ఆ ప్రదేశంలో. నోవాహు ఎన్ని సంవత్సరాలు స్వార్థ ప్రకటించాడు? 120 సంవత్సరములైనా కీర్తన కూడా ఉంది. 120 సంవత్సరములు నోవాహు చాటని సువార్తను. అవునా? కాబట్టి 120 సంవత్సరాలు నోవాహు సువార్తను ప్రకటిస్తే ఎంతమంది రక్షింపడ్డారు? 8 మంది. మరి రక్షింపబడిన వారి సంఖ్య ఎంత ఉంది? ఎన్ని లక్షలు ఉందో తెలియదు, దేవుడు చెప్పలా. మరి దేవుడు ఈ 8 మందిని మాత్రమే రక్షించారా? వామో, ఇది కూడా సంఖ్య చాలా ఉండదు, వీళ్ళను కూడా రక్షిద్దామనుకున్నాడా? అర్థమవుతుందా? ఇంకొక సందర్భం కూడా మీకు గుర్తు చేస్తాను. ఆ వాగ్దాన దేశంటి కానానును చూడటానికి వెళ్ళటానికి మోషే ద్వారా ఇశ్రాయేలుల 12 గోత్రాల నుంచి 12 మంది ప్రధానులను దేవుడు పంపించమని చెప్పాడు. మోషే పంపించారా? 12 మందిని పంపించాడు. 12 మందిలో ఆ కానాను వేగు చూడటానికి, అంటే అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి, అక్కడ జనులు ఎలాగున్నారు, అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయని తెలుసుకోవడానికి 12 మందిని పంపించారు. 12 గోత్రాల నుంచి. ఎంతమంది అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని, అక్కడ ఉన్న వ్యక్తులను జయిస్తామని చెప్పారు. 12 గోత్రాల నుంచి 12 మంది వెళ్ళారండి. ఆ 12 గోత్రాల్లో 2 గోత్రాలు చెందినటి యెహోషువ కాలేబులు మాత్రమే ఏమన్నారు? మేము వాగ్దాన దేశపు కానానును స్వతంత్రించుకుంటాము అన్నారు. మిగతా 10 మంది ఏమన్నారో తెలుసా? మిగతా 10 మంది ఆ యొక్క గోత్రం యొక్క ప్రధానులు ఏమన్నారో తెలుసా? వాళ్ళు కానానులో ఎలాంటి వారున్నారో తెలుసా? మోషే గారు చాలా బలాఢ్యులు, వాళ్ళు చాలా ఎత్తుడి వాళ్ళు. వాళ్ళ కంటికి మేము చీమలాగా కనపడుతున్నాయా? వాళ్ళని మేము జయించలేమయ్యా, వాళ్ళని మనము జయించలేమయ్యా అన్నారు. అంటే వీళ్ళేం మర్చిపోయారో తెలుసా? వీళ్ళేం మర్చిపోయారండి? అప్పటి వరకు దేవుడు ఎన్ని అద్భుతాలు వీళ్ళ జీవితాల్లో చేశాడో అవన్నీ మర్చిపోయారు. ఈనాడు నేటి క్రైస్తవులో ఉన్నటువంటి చాలా మంది విశ్వాసులు కూడా ఏమనుకుంటున్నారంటే, ఈనాడు మా బంధువుల్లో చాలా మంది నెలకోసారి ప్రభరాత్రి భోజనం తీసుకుని ఉన్నారు. మా స్నేహితుల్లో చాలా మంది 2 నెలలకోసారి ప్రభరాత్రి భోజనం తీసుకుని ఉన్నారు. మా కంపెనీలో చేసే నా సహ ఉద్యోగుల్లో చాలా మంది 3 నెలలకోసారి తీసుకుని ఉన్నారు. ఎంతమంది చూశారు? ఇదిగో పలానా సహోదరుడు అయితే ఆయన ప్రతి ఆదివారం తీసుకోవాలంటున్నాడు. ప్రతి ఆదివారం తీసుకోవాలనే సంఖ్యేమో చాలా తక్కువగా ఉంది. నెలకోసారి, 2 నెలలకోసారి, 3 నెలలకోసారి ఎప్పుడైనా తీసుకోవచ్చు అనే సంఖ్యేమో చాలా ఎక్కువ ఉంది. మనకు కూడా దేవుడు పళ్ళకాన్ని ఇస్తుంది. ఎందుకంటే మన సంఖ్య ఎక్కువ కదా. ఏంటిది? మన సంఖ్య ఎక్కువ కదా అని అనుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఏమంటున్నారంటే, ద్వితీయోపదేశకాండం 6:20 ప్రకారము దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞలు కట్టడంలో గైకొనికి అని అంటున్నాడు. సమస్తమైన ఆజ్ఞలు ఎలాగో గైకొనమంటున్నాడు? ఆయన ఇష్టానుసారంగా గైకొనమంటున్నాడు. ఆయన చిత్తానుసారంగా గైకొనమంటున్నాడు. అనుకుంటుందా? ఎందుకంటే ఎవరి ఆత్మకు వాళ్ళే బాధ్యులని అని చెప్తున్నారు. 2 కొరింథీయుల 5:10 ద్వారా ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవునితో జరిగించిన ప్రతి వాటికి క్రీస్తు న్యాయపీఠం మనం ప్రత్యక్షం కావాలను.
కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, నువ్వు అనుకోవచ్చు, నువ్వు అనుకుంటున్నావేమో ప్రతి ఆదివారము నా ప్రభరాత్రి బయలు తీసుకున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది, వాళ్ళలో నేను ఒకరిని, నాకు కూడా దేవుడు పరలోకాన్ని ఇస్తాడని అనుకుంటున్నావేమో. ఈ లోకంలో రాజకీయ నాయకుడు కాదు, సంఖ్యను బట్టి న్యాయాన్ని తీర్చడానికి. ఈ లోకంలో రాజకీయ నాయకులు ఏం చేస్తారండి? ఎటువైపు సంఖ్య ఎక్కువ ఉంటే అటువైపు న్యాయం అని చెప్తారు, అవునా? కానీ దేవుడు అలా కాదండి. దేవుడికి సంఖ్య అవసరం లేదండి. ఆయన ఆజ్ఞలు, ఆయన ఇష్టపూర్తిగా, ఆయన ఇష్ట ప్రకారముగా ఎందరైతే పాటిస్తారో వారే ఆయన కావాలి, అవునా? అవునా కదండి? కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఆనాడు ఇజ్రాయేల్ ఏమనుకున్నారంటే అనేకమైన మనము స్వాస్థ్యమును స్వతంత్రించుకున్నమా అనుకున్నారు. కానీ దేవుడైతే అది సాధ్యం కాదని చెప్తున్నాడు. ఎందుకంటే ఒక పాపి తను దేవుణ్ణి ఎలాగో తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత ఎలాగ బాప్తిజం తీసుకున్న తర్వాత ఎలాగ మరణ వరకు నమ్మకంగా ఉండాలి అనే దాని గురించి దేవుడు ప్రతి విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం ద్వారా రాయించుడు. తెలుసుకోకపోవటం మన అవివేకం కానీ దేవుని అవివేకం అయితే కాదు. ఎందుకంటే తాను సృజించుటి, తాను తయారు చేసే ప్రతి మనుషుడు కూడా తాను ఇచ్చే పరలోకాన్ని పొందుకోనే స్థితిలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనమే మన అవివేకం చేత, మనకున్నటువంటి ఆ అశ్రద్ధ చేత, మనకున్నటువంటి నిర్లక్ష్యము మనసు చేత దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను గైకొనలేకపోతున్నాము, అనుసరించలేకపోతున్నాము, పాటించలేకపోతున్నాము. ఈ భూమి మీద చాలా మంది క్రైస్తవులు మేము వ్యభిచారం చేయట్లేదు కదా, మోసం చేయట్లేదు కదా, అన్యాయం చేయట్లేదు కదా, ఒకరికి ద్రోహం చేయట్లేదు కదా అనుకున్నాను. మేము నీతిమంతులుగా అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటుందంటే వీటన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే ప్రతి ఆదివారమున దేవుని ఆరాధించే విషయంలో నువ్వు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా? ఆనాడు అపోస్తులు ఆరాధించిన ఆరాధన విధానంలో నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా? ఆదిమ క్రైస్తవులు ఆరాధించిన విధానంలో నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా? ఈ లోకంలో స్వార్థపూరితమైనటువంటి వాటి కొరకు, ధనాపేక్ష కొరకు బోధించే వారి బోధనలను వింటున్నావా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో ప్రియ సహోదరి సోదరుడా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. కాబట్టి ఇదిగో నేను పుట్టిన దగ్గర నుంచి చాలా సంఘాలు చూస్తున్నాను. చాలా సంఘాలు ఇలాగ పాటించట్లేదే. ఇదిగో ఒక సంఘము, 2 సంఘాలు మాత్రమే ఇలాగ పాటిస్తున్నాయే అని నువ్వు అనుకుంటున్నావేమో. ముందుగా పరిశుద్ధ గ్రంథం వద్దకు రా. పరిశుద్ధ గ్రంథం వద్దకు వస్తే దేవుడిచ్చిన ఆజ్ఞలేందో, దేవుడిచ్చిన కట్టడలేందో, దేవుడు ఎలాగూ నువ్వు ఆయనను అనుసరిస్తే పరలోకాన్ని ఇస్తాడో ఆయన తెలియజేస్తున్నాడు. ఇక్కడ కులాలు, గోత్రాలు, వర్ణాలకు భేదాభిప్రాయం ఏమీ లేదు. ఇక్కడ భేదధనికకు భేదాభిప్రాయం లేనే లేదు. ఎవరైతే విరిగి నలిగిన మనసుతో ఆయన సన్నిధికి వచ్చి ప్రతి ఆరాధనలో ప్రతి ఆజ్ఞ కూడా ఆయన ఇష్టానుసారంగా ఎందరైతే మరణ వరకు ఆ విధానంలో కొనసాగుతారో వారికి దేవుడు పరలోకాన్ని ఇస్తానంటున్నాడు. అంతేగాని నేను త్రాగుబోతుని కాదు, వ్యభిచారిని కాదు, మోసగాన్ని కాదు కాబట్టి నేను బాప్తిజం తీసుకున్నాను, ఇదిగో నేను నాకు కుదిరినప్పుడు దేవునికి సన్నిధికి వెళ్తాను, నాకు కుదిరినప్పుడు కానుక వేస్తాను, నాకు కుదిరినప్పుడు ప్రభు యొక్క శరీరాన్ని వింటాను, ప్రభు యొక్క రక్తాన్ని పానం చేస్తానంటే దేవుడు అలాంటి వాడిని తన రాజ్యానికి పాత్రులుగా
ఎంచనని దేవుడు తెలియజేస్తున్నాడు. తన రాజ్యానికి పాత్రలు ఎంచనని దేవుడు తెలియజేస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఆలోచన చేసుకుందాం. ఆనాడు ఇజ్రాయెల్ అనుకుంటున్నట్టుగా ఇప్పుడు మనం అనుకోవడానికి లేదు. ఎందుకు లేదో తెలుసా? ఎందుకు లేదో తెలుసా? ఆనాడు ఇజ్రాయేలీలు దేవునికి ఇష్టంగా జీవిస్తే దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఒకవేళ దేవునికి విరోధంగా జీవిస్తే, దేవునికి దూరంగా జీవిస్తే వారిని దేవుడు శిక్షించాడు. అర్థమవుతుందా? వారి జీవితాలను బట్టి మనం బుద్ధి తెచ్చుకోవాలి. అర్థమవుతుందా? మనం జ్ఞానం తెచ్చుకోవాలని దేవుడు మాటలు రాయించాడు. ఏం తెచ్చుకోవాలి? బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు ఇదిగో ఫలాని సమయంలో ఫలాని దేవుని ప్రజలుగా ఉండేవారు ఎలాగ దేవునికి ఇష్టానుసారంగా జీవించకపోతే ఇలాగ వారిని శిక్షించాలని తెలుసుకున్నటువంటి మనం ఏం చేయాలి? మనం కూడా అదే తప్పు చేసుకుంటూ వెళ్ళాలా? వెళ్ళకూడదని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా. మరి వెళ్ళకూడదంటే నువ్వు ఎక్కడ రావాలి? ఏ సాయకుడు చెప్పింది వినకూడదు. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో అదే వినాలి. ఏం చెప్తుందో అదే వినాలి. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇశ్రాయేలు జీవాధారము కట్టడంలో గైకొనకపోవటంలో వారు చూపినటువంటి మరొక నిర్లక్ష్యపు విషయం ఏంటో తెలుసా? విని దానిని అనుసరించలేదు. ఇది చేయలేదంట, విని దానిని అనుసరించలేదంట. చూడండి, ఇదే ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం నుంచి 33వ వచనం వరకు చదవకండి. సహోదరులు ఎవరైనా చదవగలిగిన వారు ఉంటే. నా జనులు రాదగిన విధముగా వారు నీ ఎదుటకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుటకు వచ్చింది. నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ఏంటంట? మళ్ళీసారి చదువుకున్నావా? నా జనులు రాదగిన విధముగా వారు నీ ఎదుటకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచరు గాని వారి హృదయము లాభమును అపేక్షించుతున్నది. ఇంకొక వారి హృదయము ఈనాడు బాప్తిజం తీసుకుంటున్నారు, వాక్యాన్ని ఎంతో ఆసక్తిగా అంగీకరిస్తున్నారు. ఒక నెల 2 నెలలు 3 నెలల తర్వాత మరలా ఏం చేస్తున్నారు? లోకంలో కలిసిపోతున్నారు. లేదంటే ఉద్యోగ వ్యాపారాలు ఉన్నాయని, పనుబాట్లు ఉన్నాయని దేవుని ఆరాధించడం నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు 4 రకాల నేల గురించి మాట్లాడుతున్నారు మత్తయి సువార్త ద్వారా. 4 రకాల నేల గురించి మాట్లాడుతున్నారా లేదా? మొదటి రకం ఏమిటిది? త్రోవ పక్కన ఇవ్వబడి విత్తబడి నాటబడింది. రెండవది రాళ్ళ మధ్య. మూడవది ముండ్ల పొద మధ్య. నాలుగవది మంచి నేల. ఈ భూమి మీద తాను ఏర్పరచుకున్న ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు త్రోవ పక్క నాటి విత్తనంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవునా? ఏమండి? త్రోవ పక్కన విత్తమైన వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడా? రాళ్ళ మధ్య విత్తమైన వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడా? ముండ పొదల్లో విత్తమైన వారిగా దేవుడు కోరుతున్నాడా? ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు? మంచి నేలగా ఉండాలంటే నేనేం చేయాలి? మీరేం చేయాలి? నేను మంచి నేలలో విత్తనంగా ఉండాలంటే నేనేం చేయాలి? మీరేం చేయాలి? ఏం చేయాలనేది మన సొంత జ్ఞానం చేత అయితే కాదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? వాక్యాన్ని వినాలి,
సత్యమైనది ఎలాగుందంట? సత్యమైనది ఎలాగుందంటండి? లోతుగా ఉందంట. అవునా? బహుదూరంగానూ లోతుగానూ ఉన్నదంట. దాన్ని పరిశీలన చేయగలవాడెవడు అని అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? సత్యమైనది ఎలాగుందంట? లోతుగాను దూరముగాను ఉన్నది. దాన్ని పరిశీలన చేయగలవాడెవడు అని దేవుడు అంటున్నాడు. ఏం పరిశీలన చేయాలి? చేయాలండి? వాక్యాన్ని మనం వినే వాక్యము ఎంత మట్టుకు దేవుని చిత్తాన్ని జరిగిస్తుంది? మనం వినే వాక్యము ఎంత మట్టుకు దేవుని చిత్తాన్ని జరిగిస్తుంది? ఎంత మట్టుకు దేవుని ఇష్టాన్ని జరిగించేదిగా ఉన్నది అనేది మనము ఆలోచన చేయాలో అవసరం లేదా? ఆలోచన చేయాలో అవసరం లేదండి. కాబట్టి నేను సహోదరి సోదరుడారా, మొదటి మొత్తం 2వ అధ్యాయము 4వ వచనం ద్వారా దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? మొదటి మొత్తం 2వ అధ్యాయం 4వ వచనం ద్వారా ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని ఇచ్చించుచున్నారా? ఇచ్చించలేదా? సత్యమును గూర్చినంటే సత్యం అంటే యోహాను సువార్త 17:17 ప్రకారము సత్యమందు వాటిని ప్రతిష్ఠ చేయడి నీ వాక్యమే. ఆయన వాక్యం ఏంది? ప్రతి ఆదివారమున యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని భుజించి పానం చేయాలి. ఆయన వాక్యం అది. మనుషులు చెప్పే మాటలేండి? నువ్వు నెలకోసారి తీసుకోవచ్చు, 2 నెలలకోసారి తీసుకోవచ్చు, 3 నెలలకోసారి తీసుకోవచ్చు, 6 నెలలకోసారి తీసుకోవచ్చు. ఆయన వాక్యం పాటిద్దామా? మనుషులు చెప్పేది పాటిద్దామా? ఏమండి? ఆయన వాక్యం పాటిద్దామా? మనుషులు చెప్పేది పాటిస్తామా? ఆయన వాక్యం అయితే ఆదివారమున ఆయనను ఆరాధించాలని చెప్తుంది. కానీ నేటి స్వార్థ పూర్తిమంది కొంతమంది సేవకులైతే నువ్వు నెలకోసారి వచ్చిన బదులా, 2 నెలలకోసారి వచ్చిన బదులా నా దశంభాగం నాకు ఇస్తే చాలంటున్నారు. మనకు ఆయన వాక్యం కావాలా? సేవకులు చెప్పే మాటలు కావాలా? ఏది కావాలి? మనం పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే దేవుడు 12 గోత్రాల నుంచి వాళ్ళు మహారణ్యానికి వచ్చినప్పుడే 6,50,300 పైచిలకు మంది అయ్యారు కదా. మరి ఆ వాగ్దాన దేశం దగ్గరికి, ఆ కాలానికి వచ్చేసరికి ఇక్కడే 40 సంవత్సరాలు ఉన్నారు. అంటే 40 సంవత్సరాలు అంటే ఇప్పుడు లెక్క ప్రకారము ఒక తరము. అవునా? ఒక తరం అంటే 6,50,000 అంటే ఇంకొక 6 లక్షలు వేసుకుందాం. అవునా? కనీసం ఒకరు పెంచుకుందాం. సుమారుగా 12 లక్షల మంది ఉంటే ఎంతమందిని ఆయన నడిపించాడు వాగ్దాన దేశం కణాల్లోకి? 2 మాత్రమే, 2 గోత్రాల వాళ్ళు మాత్రమే. కాబట్టి నువ్వు అనుకుంటున్నావేమో అందరూ కూడా ఇది ఇలాగో దేవుని ఆరాధిస్తున్నారు కదా, అందరూ కూడా ఇలాగ చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తే ఏమవుతుందిలే అని నువ్వు అనుకుంటున్నావేమో. నేను కూడా వాళ్ళలో ఉండాలి, ఇదిగో నా వైపే సంఖ్య ఎక్కువ ఉందలే, ఆ సంఖ్యను చూసి దేవుడు పరలోకాన్ని ఇస్తాడులే అని నువ్వు అనుకుంటున్నావేమో. అలాంటి వెర్రి ఆలోచనలు ఉన్నటువంటి వారు ఉన్నారు కాబట్టి దేవుడు అనేక ఉదాహరణల్లో మన కళ్యాణత పెడుతున్నాడు ఇజ్రాయెల్ జీవితాన్ని ఉపయోగించుకొని. కాబట్టి ప్రియ సహోదరుడా, ఆయన వాక్యం ఏం చెప్తుంది? ప్రతి ఆదివారం ఆయనను ఆరాధించాలి క్రమం తప్పకుండా. ప్రతి ఆదివారం బాప్తిసం తీసుకొని నువ్వు ఉన్నట్లయితే ప్రతి ఆదివారము ఆ ప్రభురాత్రి భోజనాన్ని భుజించాలి.
ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజనం భుజించాలి. కానుకలు కూడా ఎలా ఇవ్వాలి? హృదయంలో వడ్డను పొందవాలి. ఈనాడు ఆనాడు ఇజ్రాయెల్ అయితే దేవుడు దర్శనం చెప్పాడు. నేను క్రొత్త నిబంధనలో క్రైస్తవులైతే హృదయంలో వడ్డను పొందేమన్నాడు. నీ సామర్థ్యం చొప్పునేమన్నాడు, నీ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం అంటున్నాడు. 1 కొరింథీ 16వ అధ్యాయము 2వ వచనం ద్వారా హృదయంలో వడ్డను పొందేమన్నాడు. అదే 2 కొరింథీ 8వ అధ్యాయం 3వ వచనం ద్వారా సామర్థ్యం చొప్పునేమన్నాడు. అదే 2 కొరింథీ 9వ అధ్యాయము 6 నుంచి 10 వచనం ద్వారా సనుకోకుండా బలవంతంగా కాకుండా ప్రతి వాడిని తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము కానుకోమన్నాడు. ఈనాడు దేవుని ఆరాధించే ప్రతి క్రైస్తవురాలు మన హృదయం మీద చేయి వేసుకొని మాట్లాడుకుందాం. ఒకసారి ఆలోచన చేసుకుందాం. నేను ప్రతి ఆదివారం దేవుని ఆరాధిస్తున్నానా? ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నానా? ప్రతి ఆదివారం ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకుంటున్నానా? కానుకలు ఇచ్చే విషయంలో నేను ఎలా ఉన్నాను? సోమవారం నుండి శనివారం వరకు నేను ఉద్యోగంలో ఎలాగుంటున్నాను, వ్యాపారంలో ఎలాగుంటున్నాను, పదుబాటులో ఎలాగుంటున్నాను? సత్యమండలాన్ని ప్రతిష్ఠ చేయడి, నీ వాక్యమే సత్యము. ఆయన వాక్యం ఏం చెప్తుంది? సోమవారం నుండి శనివారం వరకు నీవు ఎక్కడున్నా కూడా ఆయన నమ్మకంగా ఉండాలని చెప్తుంది. కొంతమంది స్వార్థపూర్తి సేవకులు ఏం చెప్తున్నారంటే, ఆదివారం వరకు నువ్వు పరిశుద్ధంగా ఉంటే చాలు, ఆదివారం నువ్వు తెల్లటి వారి వస్త్రాలు వేసుకొని వస్తే చాలు అంటున్నారు. సేవకుల మాట కావాలా? వాక్యం మాట కావాలా? ఆలోచన చేసుకుంటే సహోదరి సోదరుగా, సేవకుల మాట కావాలా? వాక్యం మాట కావాలా? ఆలోచన చేసుకో. ఇజ్రాయెల్ ఏమనుకున్నారంటే, జీవాధారముకు కట్టడలు అయ్యో ఎంతో భారమైనవి, అది అన్యాయమైనవి అని అనుకుంటున్నారు. అలాగే నువ్వు కూడా అనుకుంటున్నావా? ఆయనవైతే అన్యాయమైనవి కావు. ఆయన భారము, ఆయన కట్టడలు మోయలేనివి కావు. కాబట్టి సహోదరి సోదరుగా ఆలోచన చేసుకుంటున్నావా? ఆలోచన కలిగి ఉంటున్నావా? ఇవాళ నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు. దేవుని ఆరాధించే నీ ఆరాధన దేవుని యొక్క వెళ్తుందా? దేవుడు దాన్ని ఆమోదిస్తున్నారా అనేది ఆలోచన చేసుకోండి. చివరిగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 13 నుంచి ఒకసారి మనం గమనిస్తే, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్కరు కూడా గమనించండి. నిజంగా లేఖనాలు అలాగున్నవా లేవా అని పరిశీలన చేయండి. నిజంగా నేను లేఖనాలని బోధిస్తున్నానా, సొంత మాట చెప్తున్నానా అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనం ద్వారా ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఏ ద్వారమున? నాకు అర్థం కాదు. ఇరుకు ద్వారం అంటే ఒకరు బట్టే ద్వారంలో 10 మంది 20 మంది రావటం ఇరుక్కుంటూ. ఇరుకు ద్వారం అంటే ఏంటండి? ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని ఆరాధించాలి. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ప్రభు శరీరాన్ని, ఆయన రక్తాన్ని భుజించి పాలించాలి. ప్రతి ఆదివారం హృదయంలో వద్దలు కొన్ని కానుకలు ఇవ్వాలి. ప్రతి ఆదివారమున నీ సమయాన్ని ఆయన కొరకు నువ్వు కేటాయించాలి. అర్థమవుతుందా? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారం ఏదైతును, నా దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఈనాడు దేవుని యొద్దకు ఎలా వెళ్తున్నారో తెలుసా? అక్కడ 100 మంది ఉన్నారా? అక్కడ చర్చి బిల్డింగ్ మంచిగా ఉందా? అక్కడ ఏసీ ఉందా, ఫ్యాన్ ఉందా, కారు ఉందా అని చూస్తా ఉన్నారు. కానీ అక్కడ నిజంగా వాక్యం ఉన్నదా? అక్కడికి నేను వెళితే ఆ వాక్యము విన్నటువంటి నేను పరలోకానికి వెళ్ళగలనా? అక్కడ జీవాధారముకు కట్టడలు కరాఖండిగా
మంచిదా అనేది ఆలోచన చేయట్లా. ఏమని ఆలోచన చేస్తున్నారు? నేను ఎప్పుడు వచ్చినా కూడా నన్ను ప్రశ్నించని సేవకుడు కావాలి, నేను ఏ తప్పు చేసినా కూడా నన్ను వాక్యానుసారంగా ఖండించని సేవకుడు కావాలని కోరుతున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నారంటే, ఇరుకు ద్వారమున మీకు ఇష్టమైతే ప్రవేశించనందున ప్రవేశించడంలా. ఒకసారి మళ్ళీ చదవండి, నాకైతే అర్థం కావాలా. ఇరుకు ద్వారమున మీకు ఇష్టమైతే ప్రవేశించండి అందున ప్రవేశించడంలా. ప్రవేశించడంటే అర్థమైందండి, ప్రవేశించడంటే అర్థమైంది. రెండో ఆప్షన్ లేదని, అవునా? ఖచ్చితంగా ప్రవేశించాలని. కాకపోతే దానిలో కొన్ని ఆజ్ఞలు కఠినతరంగా ఉంటాయి, కొన్ని ఆజ్ఞలు కఠినతరంగా ఉంటాయి. అయినా సరే దానికి గమ్యస్థానం ఉంది. ఏంటిది? పరలోకము. ఈ భూమి మీద లోకస్తులుగా ఉన్నప్పుడు వెచ్చలవిడిగా మనం జీవించాము. క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధానాన్ని కొనసాగించాలంటే ఎలాంటి సాధ్యమైతే మరి క్రైస్తవంలోకి ఎందుకు వచ్చామో? మన బ్రతుకుని దిద్దుకోవడానికేనా? దిద్దుకునే మనసు మనకుందా? ఇంకా ముందు వెళ్తా ఉన్నారు. ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోతారు మెరుకును. ఏంటంటే మన సజ్జగా జీవమునకు పోతారు. ఏ జీవం? సహోదరుడు ఆయన చేసే కంపెనీలో ఆయనకు 30,000-20,000 ఇస్తున్నారంటే, నేను చేసే కంపెనీలో 10,000 ఇస్తున్నారు. ఆయన నాకు కలిసింది ఏమంట, బ్రదర్ మీరు చేసే కంపెనీలో ఎక్కువ శాలరీ ఇస్తారంటగా, నేను కూడా జాయిన్ అవుతానని వాళ్ళ కంపెనీలో పోతా. ఆ జీవం గురించి మాట్లాడుతుంది ఇక్కడ బైబిల్. ఏ జీవం గురించి మాట్లాడుతుంది? ఈ భూమి మీద అందరూ 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు జీవించిన తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాలు పొందుకోబోతున్నారే, ఆ జీవం గురించి మాట్లాడుతుంది. ఏ జీవం గురించి? భూమి దాటిపోయిన తర్వాత జీవం గురించి మాట్లాడుతుంది. ఏమంటున్నాడు? జీవమునకు పోదారము ఇరుకును, ఆ దారి సంకుచితమైన ఉన్నది. బాప్తిజం తీసుకోవాలంటే ప్రతి ఒక్కరు చెప్తాను, ప్రతి ఆదివారమున దేవుని సన్నిధికి వచ్చే మనసు ఉంటేనే బాప్తిజం తీసుకోండి. అవునా? నేను చాలా మందిని చూస్తున్నానండి, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావాలని అడిగేవాళ్ళు లేరండి. నాకు కుదరదండి, నేను పలాని పని చేస్తానండి, పలాని ఉద్యోగం చేస్తానండి, మా మేనేజర్ అవకాశం ఇవ్వడండి. ఇది కాదు. ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి ఇరుకు ద్వారమున. కానీ దానికి గమ్యస్థానం అనేది ఉంటుందని చెప్తున్నాడు దేవుడు. ఎవరి ఈ భూమి మీద నువ్వు కష్టపడకుండానే చదవగలుగుతున్నావా? డిగ్రీ వరకు, బీటెక్ వరకు, ఎంటెక్ అని, పీహెచ్డీ వరకు కష్టపడకుండానే చదవగలుగుతున్నావా? కష్టపడకుండానే ఉద్యోగాన్ని సంపాదించగలుగుతున్నావా? కష్టపడకుండానే లైఫ్ లో సెటిల్ అవ్వగలుగుతున్నావా? మరి భూమి మీద తాత్కాలికమైనటువంటి ఈ జీవితం కొరకే అంత కష్టాన్ని అనుభవిస్తుంటే కొన్ని కోట్ల సంవత్సరాల శాశ్వత ఆనందాన్ని పొందడానికి కొద్ది మాత్రం శ్రమలను అనుభవించలేమా? ఏమండి? ఎండాకాలం ఎండగాస్తుందని దేవుని మందిరాన్ని మోహం ఉండే వాళ్ళు ఉన్నారు, వర్షాకాలం వర్షం వస్తుందని దేవుని మందిరాన్ని మోహం ఉండేవాళ్ళు ఉన్నారు, చలికాలం చలి పడుతుందని దేవుని మందిరాన్ని మోహం ఉండేవాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇదే కాలంలో ఎంత వర్షమైనా ఉద్యోగానికి అయితే వెళ్తారు, పనుబాట్లకైతే వెళ్తారు, కొన్ని పనులకైతే వెళ్తారు. కానీ దేవుని ఆరాధించడానికైతే సాకులు చెప్తారు. కాబట్టి జీవమునకు పోయే ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమైనది, దానికి అనుకునేవారు మళ్ళీ చదవండి, దానికి అనుకునేవారు. ఆ కొందరిలో నువ్వున్నావా ప్రియ సహోదరి సోదరుడా? ఈ రాత్రికాల సమయంలో ఈ గుణకొడుకు ద్వారా దేవుడు నిన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, ఆ జీవమునకు పోయే ద్వారములో
కనుగొన్న వారు కొందరే అంటున్నారు. ఆ కొందరిలో నీవున్నావా? ఆ కొందరిలో నేనున్నానా? ఒకవేళ ఎప్పటివరకు లేకపోతే, ఎప్పటివరకు ఏదో ఆడుతూ పాడుతూ దేవుని సన్నిధికి పోతుంటే, ఆడుతూ పాడుతూ దేవుని ఆజ్ఞలు పాటిస్తుంటే, ఈ లేఖనాల ప్రకారమైన జ్ఞానం తెచ్చుకోవాలి, మనం బుద్ధి తెచ్చుకోవాలి, గ్రహింపు తెచ్చుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఆలోచన చేసుకోండి, ఆలోచన చేసుకోండి ప్రియ సహోదరి సోదరులారా. ఆనాడు ఇజ్రాయేల్ అనుకున్నారో తెలుసా? ఆనాడు ఇజ్రాయేల్ అనుకున్నారో తెలుసా? దేవుని ఆజ్ఞలు చాలా కష్టతరమైనవి, చాలా కష్టతరమైనవి, అన్యాయమైనవి, న్యాయమైనవి కావని వాళ్ళు భావించారు. ఈనాడు నేటి క్రైస్తవులు కూడా అలాగే భావిస్తున్నారు. కాబట్టి తీర్పు నాడు ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పిన 2 కొరింథీ 5:10, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పిన అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే దేవునితో జరిగించిన ప్రతి వాటికి క్రీస్తు న్యాయపీఠుడిగా ప్రత్యక్షం కావాలంటున్నారు కదా. పాత నిబంధన కాలంలో విశ్రాంతి దినాన్ని ఆచరించినటువంటి ఇజ్రాయేలులో ఒకరిని ఏం చేశారు? దేవుడు కట్లేటానికి పోతేనే చంపమని ఆజ్ఞించారా లేదా? సంఖ్యాకాండం 15:32 ప్రకారము. మరి దానికంటే శ్రేష్టమైన నిబంధనలు ఇప్పుడు మనం ఉన్నావా? ఒక్క ఆదివారం మిస్ అయినా కూడా మనకు తలపు ఉంటుందా? ఆలోచన చేసుకో సహోదరి సోదరుడా. ఒక్క ఆదివారం ఆరాధన మిస్ చేయకూడదు, ఒక్క ఆదివారం ప్రభురాత్రి భోజనం మిస్ చేయకూడదు, ఒక్క ఆదివారం దేవునికి మన సమయాన్ని కేటాయించడం మిస్ చేయకూడదు. కాబట్టి జీవమునికి పోయే ద్వారం మార్గమును కనుగొని వారు కొందరే అంటున్నారు. ఆ కొందరిలో నీవున్నావా, నేనున్నానా? ఒకవేళ ఇప్పుడు చెప్పండి, లేఖనాలన్నీ ఎవరైతే రాసుకున్నారో ఇంటికి వెళ్ళి పరిశీలించండి. నిజంగా లేఖనాలు ఎలాగున్నా లేవా? ఆ జీవమునికి పోయే ద్వారంలో నేను ఉన్నానా లేదనేది ఆత్మ పరిశీలన చేసుకుని మీ అందరూ కూడా ఆయన వాక్యమే సత్యము, ఆ వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్య ప్రకారము నేను నడుస్తున్నానా, మనుషుల ఆలోచన ప్రకారము నేను నడుస్తున్నాననేది ఆలోచన చేసుకోవాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేసుకుంటూ ఎప్పటివరకు ఓపికతో శ్రద్ధతో వినటువంటి మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి.